మ్యామ్ ఈ రోజుల్లో స్టూడెంట్స్‌లో ఎక్కువగా స్ట్రెస్, ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అకాడమిక్ ఎక్సలెన్స్ పెంచడానికి మీరు ఎమోషనల్ స్ట్రెంగ్త్‌ని పిల్లల్లో ఎలా పెంచుతున్నారు? సో స్టూడెంట్స్‌లో ఆ రెసిలియన్స్ బిల్డ్ చేయటం చాలా అవసరం అండి. స్టూడెంట్సే కాదు, ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్, రైట్? అది చిన్నప్పటి నుంచి ఇట్స్ ఎ గ్రాడ్యుయల్ మెథడ్ దట్ వి నీడ్ టు టేక్ దెమ్ త్రూ. అయితే ఇవాళ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో పిల్లలవ్వచ్చు, పెద్దాళ్ళవ్వచ్చు, ప్రెషర్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు. మా పిల్లలకి అసలు స్ట్రెస్ అనేది ఉండకూడదు అంటే హౌ డస్ లైఫ్ వర్క్ వితౌట్ ఎనీ ప్రెషర్ ఆర్ స్ట్రెస్? వి కెన్ మెజర్ ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ఇట్ అండ్ సీ ఆ చైల్డ్‌కి వాట్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ ఇస్ సూటబుల్. దట్ ఈస్ గుడ్ టు డూ. కానీ అసలు స్ట్రెస్, ప్రెషర్ ఉండకుండా దేర్ ఇస్ నథింగ్ నో వన్ కెన్ అచీవ్ ఇన్ లైఫ్. సో, లైక్ న్యూయార్క్ స్టేడియంలో రాసుంటది, ప్రెషర్ ఇస్ ఎ ప్రివిలేజ్. Because people shine under pressure if it's taken positively. So there is a positive pressure, there is a negative pressure. So how do we inculcate that habit of accepting positive pressure and shining with it? Is a habit we need to teach our children right from home, not only in school or college, and right from home. ఆ పాజిటివ్ గా ఆలోచించగలిగితే there's a lot of benefits to it, right? సో ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? మనం చేసేది మనకి ఇష్టం లేని పని చేస్తా అంటే ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఫీల్ అవుతాం. కరెక్ట్? అండ్ మనం అనుకున్నది మరీ ఎక్కువ బెంచ్ మార్క్ పెట్టుకున్నా ప్రెషర్ ఫీల్ అవుతాం. మనతో మనం కంపీట్ చేసుకుంటే అది ఫీల్ అవ్వం. బికాస్ ఇవాళ నేను ఈ రేంజ్‌లో ఉన్నాను, ఇది చేయగలుగుతున్నాను. 1 మంత్ ఫ్రమ్ నౌ నేను ఈ ఇంత చేయగలగాలి ఆర్ ఇంత ఇంప్రూవ్‌మెంట్ చూడగలగాలి అన్నప్పుడు దట్స్ పాజిటివ్ మోటివేషన్. అండ్ స్టూడెంట్స్ అరౌండ్ యూ ఆర్ పీపుల్ అరౌండ్ యూ ఈస్ ఆల్వేస్ హెల్ప్‌ఫుల్. ఆ కాంపిటీషన్‌లో ఉండాలి మనం. ఆ కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు బెస్ట్ ప్రాక్టీసెస్, పక్కనాళ్ళు చేసే ఆహ్, దాంట్లో ఏది బాగుంది, అది నాకేం ఉపయోగపడతది, ఆ పాజిటివ్ ఇయన్నీ మనం అబ్జార్బ్ చేసుకోగలిగితే, మనం ఇవాళ సొసైటీలో ఎవరమైనా అందరిని చూసి కొన్ని నేర్చుకుంటాం. మన ఒరిజినాలిటీ కొంచెం అయితే, చూసి నేర్చుకునేయి కొన్ని. ఆ నేర్చుకునే ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ మనకి సూటబుల్లీ నేర్చుకుంటే, ఇట్ విల్ బి మచ్ యూజ్‌ఫుల్ ఫర్ అవర్ గ్రోత్. సో వాటెవర్ వి డిసైడ్ టు డూ, ఆహ్, if we complete that within the day, psychologically we feel successful. We feel we have done our role. So they get to sleep very peacefully without that stress in their mind.